గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ప్రపంచమంతా ఇప్పుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించే మాట్లాడుకుంటోంది. ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద సరికొత్త రికార్డ్ స్థాయికి చేరింది. తాను స్థాపించినటువంటి రాకెట్ల తయారీ కంపెనీ స్పేస్ ఎక్స్ షేర్ల లిస్టింగ్ తో ఆయన వ్యక్తిగత ఆస్తి విలువ $1,00,000 కోట్ల దాటేసింది. దాంతో ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనియర్ గా అవతరించారు. కనీసం $1,00,000 కోట్ల సంపద కలిగినటువంటి వ్యక్తిని ట్రిలియనియర్ అంటారు. మిగతా సంపన్నులు ఈ ఘనత సాధించేందుకు మరికొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. బ్లూంబర్గ్ వరల్డ్ రిచ్ లిస్ట్ లో 2వ స్థానంలో ఉన్నటువంటి గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నెట్వర్త్ $30,400 కోట్ల, అంటే మస్క్ సంపదలో 3వ వంతు మాత్రమే. అంతేకాదు ప్రపంచ టాప్ 5 కుబేరుల్లో మిగతా 4 కంటే మస్క్ సంపదే అధికం. తైవాన్, ఐర్లాండ్, స్వీడన్ దేశాల జీడిపి కంటే కూడా ఎలాన్ మస్క్ ఆదాయమే ఎక్కువ. అయితే ఇప్పుడు ఈ ఐపీఓని ఎందుకు తీసుకొచ్చారు? ఎలాన్ మస్క్ అంతరిక్షంలో ఉపగ్రహాలు, డేటా సెంటర్లను మోహరించడం, చివరికి అంగారక గ్రహంపై మానవ నివాసాన్ని ఏర్పాటు చేయడం వంటి తమ దీర్ఘకాలిక ప్రణాళికల కోసం నిధులు సమీకరించేందుకే స్పేస్ ఎక్స్ ని పబ్లిక్ గా మారుతోంది. ప్రపంచ కుమ్మరుడు ఎలాన్ మస్క్ అనౌన్స్ చేశారు. మానవ జీవితాన్ని బహుళ గ్రహాలకు విస్తరించడమే స్పేస్ ఎక్స్ లక్ష్యమని ఎలాన్ మస్క్ అన్నారు. కేవలం కొద్దిమంది వ్యోమగాములు మాత్రమే కాదు, అందరినీ చంద్రుడిపైకి, అంగారక గ్రహంపైకి తీసుకువెళ్లాలని స్పేస్ ఎక్స్ కోరుకుంటోందని వెల్లడించారు ఎలాన్ మస్క్. 10 లక్షల మందితో అంగారక గ్రహ కాలనీలు ఏర్పాటు చేయాలన్నదే మస్క్ ప్రణాళిక. దాంతో పాటుగా అంతరిక్షంలో నివాసాలు ఏర్పాటు చేయడం, కక్షలో తిరిగే డేటా సెంటర్లను ప్రారంభించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలతో పోటీ పడడం వంటి లక్ష్యాలను స్పేస్ ఎక్స్ భవిష్యత్తులో పెట్టుకోబోతోంది. ఈ లక్ష్యాలను సాధించడానికే స్పేస్ ఎక్స్ కు గణనీయమైనటువంటి నిధులు అవసరమవుతాయి. 2025 సంవత్సరం ప్రారంభం నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో స్పేస్ ఎక్స్ $8.7 బిలియన్ నష్టాలను చవిచూసింది. ఐపీఓలో భాగంగా స్పేస్ ఎక్స్ 55.56 కోట్ల షేర్లను ఒక్కొక్కటి $135 చొప్పున విక్రయానికి పెట్టింది. తద్వారా కంపెనీ $7,500 కోట్ల, అంటే మన భారతదేశ కరెన్సీ ప్రకారం 7.13 లక్షల కోట్లను సమీకరించింది. ప్రపంచంలో ఇదే అత్యంత విలువైనటువంటి ఐపీఓ. ఈ ఇష్యూ ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందే సంస్థ మార్కెట్ విలువ $1.77 లక్షల కోట్ల చేరుకుంది. $1,00,000 కోట్ల పైగా విలువైనటువంటి మార్కెట్లో లిస్ట్ అయినటువంటి తొలి కంపెనీ కూడా స్పేస్ ఎక్స్ కావడం విశేషం. అంతేకాదు అమెజాన్ తర్వాత మరో అత్యంత విలువైన కంపెనీగాను అవతరించింది స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ శుక్రవారం తన షేర్లను అమెరికాలోని నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేసింది. ఐపీఓ ధర $135తో పోలిస్తే 11% ప్రీమియంతో $150 వద్ద లిస్ట్ అయింది. వెంటనే షేర్ $160 స్థాయిని కూడా దాటి ఒక దశలో, అంటే భారతదేశ కాలమాన ప్రకారం రాత్రి 11 గంటలకు దాదాపు 30% వృద్ధితో $176.52 వద్దకు ఎగబాగింది. షేర్ విలువ $160 దాటడంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా $2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ఒక దశలో $2.30 లక్షల కోట్ల చేరింది. దీంతో స్పేస్ ఎక్స్ లోని మస్క్ ఈక్విటీ వాటా విలువ $82,000 కోట్ల దాటింది. తన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా వాటా విలువ $28,000 కోట్లతో కలిపి మస్క్ మొత్తం నెట్ వర్త్ $1.1 లక్షల కోట్ల చేరుకుంది. మన కరెన్సీలో దాదాపు 105 లక్షల కోట్లు అన్నమాట, అంటే కోట్లకు పైమాట. స్పేస్ ఎక్స్ ఐపీఓ ద్వారా షేర్లను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం ద్వారా కంపెనీలోని మస్క్ వాటా విలువ $20,000 కోట్ల పెరిగింది. అంతేకాదు స్పేస్ ఎక్స్ ఐపీఓతో కంపెనీకి చెందినటువంటి 4,400 మందికి పైగా ప్రస్తుత మాజీ ఉద్యోగులు కూడా కోటీశ్వరులుగా మారారు. ఇక ప్రముఖ వార్తా సంస్థ CNN నివేదిక ప్రకారం స్పేస్ ఎక్స్ ఐపీఓ తర్వాత ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనియర్గా ఎలాన్ మస్క్ అవతరించారు. చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలో ఈ సంస్థ $2 ట్రిలియన్ మార్కెట్ విలువను సాధించింది. దీంతో ఎన్విడియా, ఆల్ఫాబెట్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ల తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా యునైటెడ్ స్టేట్స్లో 6వ అతిపెద్ద పబ్లిక్గా ట్రేడ్ అయ్యే కంపెనీగా స్పేస్ ఎక్స్ నిలిచింది. మస్క్ సంపదలో అధిక భాగం స్పేస్ ఎక్స్, టెస్లాలోని అతని హోల్డింగ్ స్టాక్ ఆప్షన్తో ముడిపడి ఉంది.
ఇక వివిధ దేశాల జీడిపిని దాటేసింది మస్క్ సంపద. గూగుల్ సహ వ్యవస్థాపకులైనటువంటి లారీ పేజ్, సెర్గే బ్రిన్, ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎల్లిసన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్తో సహా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో కూడా చాలా మంది సంయుక్త సంపదను కూడా ఎలాన్ మస్క్ దాటేశారు. వీటన్నిటికీ ప్రధాన కారణం తాను దృష్టి పెట్టుకుంది, భవిష్యత్తులో తాను ఫోకస్ పెట్టుకుంది అంతరిక్షంతో పాటుగా అంగారక గ్రహం మీద కూడా కాలనీలను ఏర్పాటు చేయాలి అనేది. ఎంచుకున్నటువంటి కొంతమంది వ్యోమగాములు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీలో నివాసం ఉండేలా ఏర్పాట్లు చేయడంలో భాగంగానే ఈ ఐపీఓని తీసుకొచ్చారు. $1,00,00,000 ట్రిలియనీర్గా ఆయన నిలిచారు.